ఇప్పుడు ఆయన పనుపున పూతన అన్న రాక్షసి బయలుదేరింది. ఎందుకని? ఆసక్తి ఉన్న వాళ్ళనే పంపించాలి. ఆమెకి 3 లక్షణాలు ఉన్నాయి. ఆమె పల్లెల మించి పట్టణముల మించి వెడుతూ పసిపిల్లల్ని పసిగడుతుంది. 2 కామరూపాన్ని ధరిస్తుంది. పైన వెళ్ళేటప్పుడు రాక్షసీతత్వంతో వెడుతుంది. భూమి మీదకి దిగినప్పుడు అందరి యొక్క దృక్కులు కూడా నిలబడిపోయేటంత సౌందర్యమూర్తిగా మారిపోతుంది. 3 మాతృత్వమునకుండేటటువంటి లక్షణం అమృతం అంతే. అది పందె, కుక్క, పిల్ల వదిలిపెట్టేయండి. నా బిడ్డ అన్న భావన పొందగానే ఆమె నెత్తురు పాలగా మారిపోయి బిడ్డ బ్రతికేటటువంటి అమృతాన్ని స్రవిస్తుంది స్తన్యం. లోకములు బ్రతుకుతున్నాయంటే పరదేవత స్త్రీయందు ఉంది కాబట్టి బ్రతుకుతున్నాయి, లేకపోతే బ్రతకవు లోకాలు. పరమేశ్వరుడంతటి వాడు ఎంత గౌరవించాడంటే ఆడతనాన్ని, అసలు వాళ్ళు లేనప్పుడు సృష్టి లేదు, స్థితి లేదు. వాళ్ళు ఉన్నారు కాబట్టి స్తన్యముల నుండి స్రవించిన పాలు త్రాగి లోకం బతుకుతోంది. వాళ్లే బ్రహ్మ, వాళ్లే విష్ణువు, వాళ్లే శివుడు. అమ్మని మించిన పరదైవం లేదు. అంత పవిత్రత కలిగినటువంటి మాతృత్వానికి కళంకం పూతన. ఆమె తన స్తన్యముల యందు విషాన్ని నింపుకుంటుంది. ఆమె కిందకొస్తూనే అందరూ దిగ్భ్రాంతి చెందుతారు ఆమె సౌందర్యాన్ని చూసి. గబగబా లోపలికెళ్ళి ఊయలలో ఉన్న పిల్లవాడిని అందుకుని స్తన్యాన్ని వాడి నోటిలో ఉంచుతుంది. తెలియక చప్పరించగానే అంత భయంకరమైన విషయానికి కొయ్యబారిపోయి నల్లగా అయిపోయి మరణిస్తూ ఉంటారు. కాబట్టి ఇప్పుడు ఆ పూతన బయలుదేరి వెడుతోంది. అప్పటికి ఎంతమంది పిల్లల్ని చంపిందో లెక్కలేదు. ఇప్పుడు ఆమె నందవ్రజం మీదకు వచ్చింది. నందవ్రజంలో పైనుంచి చూసింది. కింద నందుడి యొక్క గృహం ఉంది. అందులో పసిపిల్లవాడైనటువంటి కృష్ణుడు ఊయలలో పడుకునున్నాడు అన్న విషయాన్ని గ్రహించింది. వెంటనే కిందకి దిగింది. కిందకి దిగితే కామరూపి మార్చేసుకుంటుంది రూపాన్ని. చిన్నది నందవ్రజం. ఒక్క గోపాల బాలురు, గోపకాంతలు, గోవులు, ఆ 3 ఉంటాయి అక్కడ. కాబట్టి ఇప్పుడు ఆ గోపాల బాలురికి ఆ ఊళ్ళో ఎవరు కొత్తగా వచ్చినా వీళ్ళు కొత్త వాళ్ళన్న విషయం తెలిసిపోతుంది. మీరు ఎవరి కోసం వచ్చారు అని అడగగలరు వాళ్ళు. కానీ వాళ్ళు ఎంత నిశ్చేష్టితులైపోయారంటే ఆమె నడిచి వెడుతుంటే మన ఊరికి లక్ష్మీదేవి వచ్చిందనుకున్నారు. సిరిమమ్ముం బ్రతకంగ చూచుటకునై శృంగారవేషంబుతో నరుదేనోపు నటంచు గోపకులు జిహ్వల్రాక మోహించి తత్పరలై చూడల తాంగిపోయికనియన్ పర్యంక మధ్యంబునన్బరు భస్మానల తేజు దుర్జనవధ ప్రారంభకుండింబకున్నన్నారు పోతన గారు. ఆమె సిరిమమ్ముం బ్రతకంగ చూచుటకునై శృంగారవేషంబుతో నరుదేనోపనటంచు గోపికలు జిహ్వల్రాక మోహించి తత్పరలై చూడ సాక్షాత్తు ఆదిలక్ష్మి వైకుంఠం నుంచి దిగి వచ్చి నందవ్రజంలో నడిచి వెడుతోందనుకుని వాళ్ళందరూ ఆమె వంక చూస్తూ నిశ్చేష్టితులైపోయారు. ఆమె ఏమీ తెలియని దానిలా కాలి మంజీరములు చప్పుడవుతుండగా లక్ష్మీదేవి నడిచినంత వైభవంతో నడుస్తూ నందుని యొక్క ఇంటిలోకి వెళ్ళింది. వెళ్ళి ఎవరిని చూసింది? కృష్ణుణ్ణి చూసింది. కృష్ణుణ్ణి ఆమె చూస్తే పోతన గారు అన్నారు, బరు భస్మానల తేజు దుర్జనవధ ప్రారంభకుండింబకున్ అన్నారు. బూది కప్పిన నిప్పు అని ఒకటి ఉంటుంది. ఆరిపోయింది కదా అని ముట్టుకున్నాం అనుకోండి, లోపల ఎర్రటి నిప్పు ఉంటుంది, చేయి కాలుతుంది. అలా ఏమీ తెలియనటువంటి ఒక పసిపిల్లవాడిలా పడుకుని నిద్రపోతున్నాడు. అసలు పోతన గారు అన్నారు ఒక చోట, కన్నులు తెరువని కడుచిన్ని పాపడై దానవిచనుబాలు త్రావి చంపే అన్నారు. అసలు ఇంకా కళ్ళు సరిగ్గా తెరవడం కూడా రానంత అర్భకుడైనటువంటి పసిపిల్లవాడిలా ఊయలలో పడుకున్నటువంటి కృష్ణ పరమాత్మను చూచి, ఈ పిల్లవాడు పసిపిల్లవాడే, నా చేత చంపదగినవాడు అనుకుని ఆమె కిందకి దిగింది. చూసింది ఆయన బూది కప్పిన నిప్పు. దుర్జనవధ ప్రారంభకున్ డింబకున్ అన్నారు. డింబకుడు అంటే పసిపిల్లవాడు, దుర్జనవధ ప్రారంభకున్ అంటే పూతనా సంహారాన్ని సంకేతిస్తున్నారు. ఇక తన యొక్క పరిపూర్ణావతారం యొక్క లక్ష్యమైనటువంటి రాక్షస సంహారాన్ని ప్రారంభం చేస్తున్నాడు. మొట్టమొదట రాక్షసీ సంహారం ఎవరితోటి అంటే పూతనా సంహారంతో ప్రారంభం. రామావతారంలో అయితే తాటకా సంహారం, కృష్ణావతారంలో అయితే పూతన సంహారం. కాబట్టి ఇప్పుడు పూతనా సంహారం కోసమని చెప్పి ఆయన ఉద్యుక్తుడవుతున్నాడు. ఆయన ఉద్యుక్తుడవుతున్నాడంటే ఆయన ఏమైనా శంఖచక్రాలు పట్టుకున్నాడా చేతిలో? ఏమీ లేదు.
ఆ లోకేశ్వరుడా చరాచర విభుండాబాల గోపాలుడా బాలధ్వంసిని గొంతు గంటిడి వెసన్ బాలెంత చందంబునన్ పాలిండ్లన్ విషమూని వచ్చుట మదించింతించి లోనవ్వుచున్ కాలంగేల కదల్పరానికరణిన్ కన్మోక్షి గుర్పెట్టుచున్. పోతన గారు శాబ్దిక ప్రత్యక్ష ప్రసారం చేశారు. అది వింటుంటే అసలు ఆ కృష్ణుడు పడుకున్నటువంటి రీతిని అంత అద్భుతంగా ఆవిష్కరించారు ఆయన. ఆ లోకేశ్వరుడు ఆ చరాచర విభుండాబాల గోపాలుడు. ఆయన ఎవరు? పడుకున్నవాడు పసిపిల్లవాడిగా ఉన్న ఆయనలో అనంతమైనటువంటి బ్రహ్మాండములన్నింటినీ నిర్వహించగలిగినటువంటి సమర్థత యందు ఏ విధమైనటువంటి తరుగుదల లేని పరిపూర్ణుడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.